అందులో కొన్ని పద్యాలు ఏంటంటే నాగరస గంధకం, హేమరస మర్ధనం, బాలరవి చుంబనం, కరోతు కరోతు హేమం. ఇది రాజుగారు ఆయన రాసుకున్నాడు. ఆయన కూడా గురువుగారిని తీసుకొచ్చాడు, ఆయన పెద్ద ఆయన్ని హిమాలయాల నుంచి. ఆయన చెప్తుంటే ఈయన రాసుకున్న పద్యాలే నేను రాశాను. అవి నాగరస గంధకం. నాగం అంటే ఇక్కడ సత్తు తీసుకోవచ్చు, సీసం కూడా వాడచ్చు, తగరం కూడా వాడచ్చు. మూడిట్లో ఏ లోహం వాడినా తప్పులేదు. నాగము, రసము, గంధకము సమాన భాగాలు. నాగరస గంధకం, హేమరస మర్ధనం. హేమ అనే మూలిగా, హేమ అని పేరు దేనికి ఉందంటే నల్ల ఉమ్మెత్త చెట్టుకుంది. వాళ్ళు చేసిన యోగం ఇది. హేమరస మర్ధనం అంటే నల్ల ఉమ్మెత్త పంచాంగాల రసం పోయాలి. హేమరస మర్దనం అక్కడికి ఒక 15 రోజులు ఎంతో మర్దన చేయాలి. అది బాలరవి చుమ్మనం. బాల అంటే కలబంద, రవి అంటే జిల్లేడు. దాని పాలు కలబంద సొనతో కూడా కొద్ది రోజులు మర్దన చేయాలి. బాలరవి చుమ్మనం. రవి అంటే జిల్లేడు పాలతో కూడా మర్దన చేయాలి. చేసిందా దాని పుటం వేసినట్లయితే క్షుణ్ణమైన బంగారం తయారవుతుంది. అది వేమన గారు చెప్పిందో అందులో ఉంది. ఆయన చెప్పిన పద్యాల్లో బింబ ఫలములుండ బిగుమైన రసముండ సత్తు పొత్తు చేసి సాధించలేరటో. రసము, గంధకము, సత్తు. రసము, గంధకము, సత్తు అవి ఏదైనా కలబంసంతో కానీ దేంతో కానీ నూరాలి. 40 రోజులు నూరిన తర్వాత దాంతో గోల్డ్ అవుతుంది. అది జరిగిన